హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం క్లాస్ 7 మ్యాథ్స్లో చాప్టర్ 2 కంప్లీట్ చేసుకున్నాము. థియరీ పార్ట్ మొత్తం అయిపోయింది. ఒకసారి అన్ని మనం పాయింట్స్ అన్ని రివైండ్ చేసుకుందాము. చాప్టర్ 2లో చెప్పుకున్నవన్నీ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ పాలినామియల్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ బట్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ నీడ్ నాట్ టు బి ఏ పాలినామియల్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్, మనము ప్రతి పాలినామియల్ని ఒక ఎక్స్ప్రెషన్గా తీసుకుంటాము, బట్ అన్ని ఎక్స్ప్రెషన్స్ మనకి పాలినామియల్స్ కావన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఏ మోనామియల్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద పాలినామియల్. ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ని ఎలా తీసుకుంటామంటే, ఒక టర్మ్కి మోనామియల్ మీన్స్ సింగిల్ టర్మ్ ఉంటుంది అనమాట. మనము ఏ టర్మ్కి అయితే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో దాని పవర్ని మనము డిగ్రీ అని చెప్తాము. సపోజ్ x⁴ ప్లస్ x⁴ ప్లస్ x⁴ అని ఉందనుకోండి ఎక్స్ప్రెషన్. దాంట్లో మనకి x⁴ అనే పవర్లో ఉన్నది 4 కాబట్టి హైయెస్ట్, సో దాని డిగ్రీ వచ్చేసి 4 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్స్ a అండ్ b ఆర్ m అండ్ n రెస్పెక్టివ్లీ దెన్ ద డిగ్రీ ఆఫ్ ab ఈజ్ m ప్లస్ n. ఒకవేళ మనకి డిగ్రీ ఆఫ్ ద a అండ్ b అనే రెండు ఉన్నాయనుకోండి పాలినామియల్స్, బట్ డిగ్రీ వచ్చేసి ఒకదాంది m ఒకటి n అనుకోండి, అప్పుడు దెన్ ద డిగ్రీ ఆఫ్ ఏబి ప్రోడక్ట్ చేసినప్పుడు దాని డిగ్రీ ఏమవుతుందంటే m ప్లస్ n అవుతుంది. సపోజ్ ఒకదాంది 5 వచ్చింది మనకి, ఇంకొక దాంది 4 వచ్చింది అనుకోండి, అప్పుడు దాని ప్రోడక్ట్ చేసినప్పుడు దాని ఏమవుతుందంటే m ప్లస్ n అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ప్రోడక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సపోజ్ x⁴, x⁴ అని ఉందనుకోండి, ప్రోడక్ట్ చేసామనుకోండి ఏమవుతుంది, x⁴m ప్లస్ n కదా అంటే 3 + 2 సో 5 అవుతుంది. సో ఇలా దీని ప్రకారం మనకి m ప్లస్ అనేది దాని డిగ్రీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ద నెంబర్ ఫర్ విచ్ ద వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 0 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ ఏంటంటే మనకు జీరో ఆఫ్ ద పాలినామియల్ అని దాని గురించి ఉంది. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే మనకి ఏ వాల్యూకి అయితే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది 0 అవుతుందో అప్పుడు దాన్ని మనము జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటామన్నమాట. ఇఫ్ ఏ ట్రైనామియల్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ ఇట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ ఏ బైనామియల్. మనకి ట్రైనామియల్ అంటే ఏంటి, మనకి 3 టర్మ్స్ ఉంటాయి ట్రైనామియల్లో, అది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే దెన్ ఇట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ ఏ బైనామియల్. బైనామియల్ స్క్వేర్ లాగా ఉందనుకోండి, అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది మనకి ఇచ్చిన ట్రైనామియల్ అనేది. సెవరల్ పార్ట్స్ ఆఫ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ సెపరేటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ ఆర్ కాల్డ్ ద టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ టర్మ్స్ గురించి ఉంది మనకి దీంట్లో ఈ లైన్లో. నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ హ్యావింగ్ ద సేమ్ లిటరల్ కోఎఫిషియెంట్స్ ఆర్ కాల్డ్ ద లైక్ టర్మ్స్. అంటే మనకి ఒకటే లిటరల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయనుకోండి ఒక ఎక్స్ప్రెషన్లో, వాటిని మనం లైక్ టర్మ్స్ అంటాము. లైక్ ఇప్పుడు x² అని ఉంది అంటే రెండిట్లో మనకి ఇచ్చిన పాలినామియల్లో రెండిట్లలో x² అనేది ఉంది, మనకి లిటరల్ కోఎఫిషియెంట్స్ ఏముంది అనుకోండి, అలాంటి వాటిని మనము లైక్ టర్మ్స్ అని చెప్తాము. టర్మ్స్ హ్యావింగ్ డిఫరెంట్ లిటరల్ కోఎఫిషియెంట్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ టర్మ్స్. డిఫరెంట్ లిటరల్ కోఎఫిషియెంట్స్ ఉన్న వాటిని మనం అన్లైక్ టర్మ్స్ అని చెప్తాము. ఈ లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ అనేవి మనకి ఆపరేషన్స్ ఆన్ పాలినామియల్స్ చేసేటప్పుడు మనకి ఇవి అప్లై చేస్తామన్నమాట. వచ్చేసి ఇక్కడ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. ఏదైనా పాలినామియల్కి డిగ్రీ 1 ఉందనుకోండి, అలాంటి వాటిని మనం లీనియర్ పాలినామియల్స్ అని అంటాము. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాము. ఒకవేళ డిగ్రీ 3 ఉన్నట్లయితే వాటిని క్యూబిక్ పాలినామియల్స్ అని అంటాము. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 అయితే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి an ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ ఓన్లీ 1 టర్మ్. ఒకవేళ 1 టర్మే ఉందనుకోండి ఒక ఎక్స్ప్రెషన్లో, వాటిని మనం మోనామియల్స్ అని అంటాము. an ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ 2 టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఏ బైనామియల్. an ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ 3 టర్మ్స్ ఈజ్ కాల్డ్ ట్రైనామియల్. ఇన్ మ్యాథమెటిక్స్ వీ యూజ్ మెనీ ఫార్ములా టు ఫైండ్ పెరిమీటర్. మన మ్యాథమెటిక్స్లో పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కో ఫార్ములా ఉంటాయి మనకి. అంటే ట్రయాంగిల్కి ఒకటి, రెక్టాంగిల్కి ఒకటి, స్క్వేర్కి ఒకటి, అలా ఏరియాకి కూడా అలానే ఉంటాయి. కానీ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్లో కూడా మనము వాటిని రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి చూడండి. వీటిని మనం ఐడెంటిటీస్ అని చెప్తామన్నమాట. మనం ప్రోడక్ట్ చేసినప్పుడు చూసాం ఇవన్నీ, మళ్ళీ ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి a+b² = a² + 2ab + b². సెకండ్ వన్ a-b² = a² - 2ab + b². నెక్స్ట్ a+b × a-b = a² - b². ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి x + a × x + b = x² + x × a + b + ab. నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, మనకి 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ.
3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి పాలినామియల్స్. x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబిసి. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లాస్ట్ వన్ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. మనకి ఇక్కడ ఈ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనము ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తాము. మనకి సపోజ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అని ఉందనుకోండి ఒక క్వశ్చన్లో, అప్పుడు మనము ఈ ఫార్ములా యూస్ చేసి జస్ట్ మనం ఏ అండ్ బి ప్లేసెస్లో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇవన్నీ వీటన్నిటిని మనకి ఈ మోడల్లో వచ్చాయనుకోండి మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్, డైరెక్ట్ మనము వీటిలలో సబ్స్టిట్యూట్ చేసి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. మనం సింపుల్గా ప్రాబ్లమ్స్ చేయొచ్చు వీటిని యూజ్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.